హలో అండి, నేను మీకు ఈరోజు చింతపండు పులిహోర గుడిలో ప్రసాదం లాగా ఎలా చేసుకుంటారో చేసి చూపించబోతున్నానండి. అందుకోసం ఒక ప్యాన్లో 2 స్పూన్స్ మిరియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని ఇది మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్త పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 3-4 స్పూన్స్ నువ్వులు కూడా ఫ్రై చేసుకొని ఇది కూడా మిక్సీలో వేసుకోవాలి. కాకపోతే ఇది కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ అనేది తగిలి టేస్టీగా అనిపిస్తుంది మనకి పులిహోర. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఫస్ట్ పల్లీలే వేయించుకోవాలి పులిహోర చేసేటప్పుడు. పల్లీలు వేయించుకున్న తర్వాత అందులోకి శనగపప్పు ఇంకా మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇంగువ చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంగువ వేస్తేనే చింతపండు పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ కంపల్సరీ వేయాలి. ఇంగువ వేసుకున్న తర్వాత పసుపు, చింతపండు రసము, ఉప్పు ఇంకా బెల్లం, కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే స్వీట్గా తగులుతుంది రైస్. కొంచెం కొద్దిగా బెల్లం, ముద్ద బెల్లం వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే రైస్ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలండి. కొత్త బియ్యము, దొడ్డు బియ్యము అయితే బాగుంటుంది పులిహోరకి, చింతపండు పులిహోరకి. ఇది కొత్త బియ్యం అండి నేను కలిపేది. మెత్తగా టేస్టీగా అనిపిస్తుంది వేడిగా తింటుంటే. బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది.